హలో అండి. నిన్న మా వాళ్ళందరూ కూడా రాజమండ్రి ఫంక్షన్కి వెళ్ళారు కదా. రిటర్న్లో అయితే చిన్న తిరుపతి చూసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. నేను మా అక్క అయితే ఫంక్షన్కి వెళ్ళలేదండి. బట్ చిన్న తిరుపతికి వెళ్తున్నామని ఫోన్ చేస్తే మేము కూడా బయలుదేరి వెళ్ళామండి. కరెక్ట్గా టెంపుల్ మూసే టైంకైతే వెళ్ళామండి. నేను మా అక్క చివరిలో దర్శనం చేసుకుని రిటర్న్ అవుతూ ఉంటే దారిలో పెద్ద గోతులో కారు పడడం వల్ల కార్ టైర్ ప్యాచర్ పడిందండి మా అక్క వాళ్ళది. అప్పటికి మేము మా బంధువులు చాలా దూరం వెళ్ళిపోయామండి. మేము మళ్ళీ వెనక్కి వచ్చాము. మొత్తం 3 కార్లలోనూ 15-20 మంది ఉన్నామండి. మేము అందరం కూడా రోడ్డు మీద అలా నుంచుండిపోయాము. టైం అయితే అర్ధరాత్రి 12 వస్తుందండి. చుట్టుపక్కల ఎవరు కూడా లేరు. ఏ మెకానిక్ షాప్ కూడా లేదండి. చుట్టూ ఒక లైట్ కానీ ఏం లేదండి. ఒక వెహికల్ కూడా రావట్లేదు. అరణ్యంలో ఉన్నట్టుందండి మాకైతే. మా అదృష్టం ఎలా ఉందంటే స్టెప్నీ కూడా కాలేదండి. మా చుట్టాల్లో ఒక ఆయన కార్ స్టెప్నీ ఈ స్టెప్నీ సేమ్ అండి. ఇంకా టైర్ తీసేసి ఇందులో బిగిద్దామని చెప్పి మా వాళ్ళందరూ కూడా తెగ ప్లాన్ చేసేస్తున్నారు. మేమంతా పిల్లలతో కలిసి అర్ధరాత్రి అంతా అలా రోడ్డు మీద ఉండిపోయామండి. మా బుడ్డోడు అయితే దడుచుకుని పడుకుండిపోయారండి. ఆ స్టెప్నీకి పెట్టాల్సిన సామాన్లు అన్నీ కూడా మా దగ్గర రెడీగానే ఉంటాయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మాకు బాగా ఎక్స్పీరియన్స్.